ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 ఏజ్ ఉంటుంది కదా మాస్టర్ మీకు? 75. ఏం తింటారు మాస్టర్ ఫుడ్? మన ఇండియన్ ఫుడ్, పల్లెటూరు ఫుడ్. పల్లెటూరులో మీన్స్ మామూలు లైఫ్ ఉన్నప్పుడు డబ్బుగల వాళ్ళు కానీ ఎవరే కానీ మనం ఏం తింటాం? ఆంధ్ర వాళ్ళం, ఆంధ్ర తెలంగాణ అంతా రైసు, చేపలు బాగా తింటాను, ఫిష్ బాగా తింటాను. దానివల్ల ఇంత సన్నగా చికెన్ తక్కువ, మటన్ తక్కువే. బట్ బిర్యానీ ఇష్టం. బిర్యానీ చేసినప్పుడు చికెన్, మటన్ ఏదో ఒకటి. ఫిష్ ఎక్కువ ఇష్టం, డ్రై ఫిష్ కూడా. అన్ని బాగా తింటాను, బాగా భోంచేస్తాను నేను. రైస్ బాగా భోంచేస్తాను. అండ్ దోశలు, ఇడ్లీ, ఉప్మా, అది ఇది అంతా ఇండియన్ ఫుడ్ మొత్తం బాగా చేస్తాను. నార్త్ వెళ్ళదు, సౌత్, ఓన్లీ సౌత్. మెడిటేషన్, యోగా, వాకింగ్ ఇవి చేస్తుంటారా? వాకింగ్ బాగా చేస్తారా? వాకింగ్ బాగా ఇష్టం. అది కాక యంగ్లో మీరు చేసిన డాన్స్ మీ బాడీకి ప్లస్ అయి ఉంటుంది. డాన్స్ నేను ఇప్పుడు కూడా కొంచెం యోగా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. యోగా అంటే నాకు తెలిసిన ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకుంటాను, గంట అరగంట. వాకింగ్ ఈ మధ్య ఎక్కువ వాకింగ్. నాకు మైండ్ కూడా బాగుంది వాక్ చేస్తుంటే. వేరే జ్ఞాపకాలు ఏమి రావటం లేదు. ఎక్కడ నచ్చితే అక్కడ, ఎక్కడైనా గార్డెన్ అది బాగుంటే కూర్చుంటాను. చాలాసేపు కూర్చొని అందరిని అబ్జర్వ్ చేస్తాను. నేచర్ని చూస్తాను. నీళ్ళు, గాలి, ఆకాశం చూసుకుంటూ కూర్చొని ఇంటికి వచ్చేస్తాను. చికెన్, మటన్ తిందు అన్నారు అంటే యాక్చువల్గా మీరు ముస్లిం కమ్యూనిటీ. అవును. ఒక ముస్లిం అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళి తారా మాస్టర్గా మారిపోయి ఒక ప్రపంచం. తారా మాస్టర్ అంటే ఒక వేవ్ అట్లా వచ్చేసింది. కానీ మీ ఫ్యామిలీలో ఊహించారు ఎవరైనా కానీ ఒక డాన్స్ మాస్టర్ గా రాణిస్తుంది? ఎవరు ఊహించలు. నా ఫ్యామిలీలో నా తర్వాత ఎవరు రాలేదు కూడా. కనీసం మీకు అసిస్టెంట్లుగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా లేరా? లేరండి, లేరు. ఎందువల్ల? మీరు ఎంకరేజ్ చేయక, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేక? నేను ఎంకరేజ్ చేస్తాను, వస్తే ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు వచ్చి ఉండొచ్చు, ఎక్కడో వేరే ప్లేస్లో ఉండొచ్చు, కానీ నా ప్లేస్కి రాలేదు, నా దగ్గరికి రాలేదు. తర్వాత నేను కూడా వర్క్ చేసినంత కాలం ఎవరిని వెళ్ళి చూడడం, మీట్ అవ్వడం అన్నీ కట్ అయిపోయినాయి. సో నౌ ఇట్ ఈస్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఎప్పుడూను మేము 3 సిస్టర్స్. మగపిల్లలు లేరు అమ్మకి, మాకు బ్రదర్ లేరు. 3 సిస్టర్స్, నేను మూడో 2 ఇంట్లో ఉండేవాళ్ళే. పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు నేను ఉంటుండేది. ఫస్ట్ గురువు అంటే సలీం మాస్టర్. అసలు ఇష్టం లేదు, మైక్ ముందు చెప్తున్నాను, కెమెరా ముందు. ఇష్టం. ఆయన కొంచెం చిల్లర అల్లరిగా మాట్లాడేవాడు అప్పట్లో. ఆయనతో వర్క్ చేసిందేలే నేను. ఆయన చెప్పుకున్నాడు అలాగా, చెప్పుకున్నాడు. మళ్ళా తర్వాత ఆడవాళ్ళు ఏంటి డాన్స్ మాస్టర్ అని ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో ఈనాడు పేపర్లో, దాంట్లో నేను మాస్టర్ అయినప్పుడు అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. ఇదేంటి నన్ను తిడుతున్నాడు, ఆడవాళ్ళదేనయ్యా డ్యాన్స్ చేయాల్సింది ఆడవాళ్ళే, మగవాళ్ళు. అప్పట్లో డూయట్ ఉంటే హీరో వాకింగ్ అలా ఉండేది కదా. హీరోయిన్సే డ్యాన్స్ చేసేవాళ్ళు, హీరోలు ఎక్కువ చేసేవాళ్ళు కాదు కదా ఒకప్పుడు. అది చెప్పాను నేను. మేమే డ్యాన్స్ చేస్తుండేది, హీరోయిన్సే డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు వచ్చి డ్యాన్స్ చేస్తున్నావు, మళ్ళీ మమ్మల్ని చేయవద్దంటున్నావు అని ఇద్దరికి గొడవ పడింది సలీం మాస్టర్కి నాకు. దాని తర్వాత మేము అసలు మాట్లాడుకోలే. ఆయన గ్రూప్లో ఉన్నప్పుడు, నేను గ్రూప్లో ఉన్నప్పుడు కొన్ని గ్రూప్లో కలిసి ఆడాం. ఇప్పుడు ఎలాగ క్రౌడ్లో ఉంటాం కదా, అలాగా కలిసి చూసిందే ఆడింది, అంతేగాని అతని దగ్గర అసిస్టెంట్గా ఎప్పుడూ లేరు. ఆయన చెప్పుకున్నాడు అలాగని, అబద్ధం చెప్పాడు. ఎవరిని అడగండి, నేను ఎప్పుడు చేసిందిలా ఆయన దగ్గర ఇష్టం కూడా లేదు, ఆయన కాంపౌండ్కే వెళ్ళింది లేదు. ఎవరు మరి మీ గురువు? ఎవరు? నా గురువు తంగప్పన్, హీరాలాల్ గారు, హీరాలాల్ మాస్టర్, తరుణ్ మాస్టర్ ఫాదర్. అదే చిన్ని ప్రకాష్ వాళ్ళ పెద్ద నాన్న. ఆ ఫ్యామిలీ మొత్తం ఆర్ట్. ఎవరు? హీరాలాల్ గారు, సోహన్ లాల్, హీరాలాల్, చిన్నిలాల్, రాధేశ్యామ్, 4 బ్రదర్స్. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు ప్రకాష్, సురేఖ, వాళ్ళు కోడలు, అండ్ మన ఇది తరుణ్, అలాగా వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. ఆ జనరేషన్, ఆ ఫ్యామిలీస్లో ఎక్కువ చేశాను నేను.
ఇతను అక్కడ గ్రూపులకు వచ్చేవాడు. సలీం మాస్టర్ కూడా గ్రూప్ చేసి ఉన్నాడు హీరాలాల్ మాస్టర్ గారితో. అంతే, సోలోగా ఎప్పుడు చేయలేదు. సో మీ గురువు అంటే ఓన్లీ తంగప్పటి మాస్టర్? హీరాలాల్ మాస్టర్, మాస్టర్ అంతే. హీరాలాల్ తంగప్పన్ అండ్ హీరాలాల్ వాళ్ళిద్దరే. తంగప్పను ఈ స్టైల్. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారే కొంచెం మీనింగ్ వదిలేసి, మాటలు వదిలేసి, భావాలు వదిలేసి, ఏదో మాకు ఇదే తెలిసి ఇదే చేస్తామని చేస్తున్నారు కదా. ఓకే. అది ఆ టైం బాగుంటే దేవుడి వల్ల, హీరోల వల్ల, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన డబ్బుల వల్ల అది కొత్తదనం కనిపెట్టి వాళ్ళు ఏదో చేసి చేస్తారు. ఆ మీనింగే తెలియకుండా డాన్స్ మాస్టర్లు వస్తారు మన లాంగ్వేజ్కి కూడా ఎంతో మంది. తెలుగే తెలీదు. నువ్వు అంటే నువ్వు అని చూపేదాన్ని నువ్వు అంటారు. ఇప్పుడు సొల్లమ్మా అంటారు పక్కన ఉండేవాళ్ళని. నువ్వు అంటే ఇలాగని, నువ్వు అంటే ఇలా చెప్పాలనేది కూడా రాని వాళ్ళు కూడా వచ్చారు, చేస్తారు, చేస్తున్నారు. అలా తయారైంది డాన్స్ ఇప్పుడు. అంటే అన్నిటికీ భావం కావాలని లేదు, కొన్ని పాటల కన్నా రావాలి కదా. తెలుసా, ఐడియా ఉన్నారా తెలుగులో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మీకు? నాకా బాగా చేసే మాస్టర్స్ పేర్లు విన్నారా ఎక్కడన్నా? బాగా వింటున్నాను, చూస్తున్నాను సినిమాలు. అంటే ఇప్పుడు ఉన్న మాస్టర్స్ పేర్లు తెలుసు? అందరూ బాగానే చేస్తున్నారు. ఓకే. మీరందరూ బాగుందన్నప్పుడు నేను ఒక్కదాన్ని చెప్తే మళ్ళీ నన్ను పట్టుకుంటారు వాళ్ళు. తారా మాస్టర్ మడిసొల్లిటంగా. కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన మాస్టర్స్ చాలా మంది ఉంటారు కదా. ఉన్నారు, బట్ ఎప్పుడు తను ఒక మనిషి ఎదిగాక అవతల వాళ్ళని వాళ్ళ వల్ల నేను అని చెప్పుకోరు కదా. అలా చాలా చూసుంటారు. చెప్పుకుంటే కొన్నాళ్ళకే చెప్పుకుంటారు, అవసరం ఉండి చెప్పుకుంటారు. ఓకే. వాళ్ళ వల్లనే నేను, ఎవ్వరూ చెప్పరు. వాళ్ళు ఎదిగిన తర్వాత చెప్తున్నాను ఇప్పుడు మా మాస్టర్ వల్లనే, నేను నా హీరోస్ వల్లనే నాకు బాగా ఆడిన హీరోలు చిరంజీవి గారి లాగా చిరంజీవి గారు దొరికారు కాబట్టి నేను బయటికి వచ్చాను. నాకు అందరూ హీరోలు ఇష్టపడతారు, ఎందుకంటే ఆ సాంగ్కి తగ్గట్టుగా చేయిస్తాను నేను. అక్కడ సాంగ్కి డ్యాన్స్ అవసరం లేదంటే డ్యాన్స్ పెట్టను. ఒక వంటగది సాంగ్ ఏదైనా, ఆ కాలంలో ఎక్కువ కదండి వంటగది సాంగ్, స్నానం చేసేటప్పుడు సాంగులు, ఇవన్నీ దానికి అక్కడేం చేయాలంతే చేసేవాళ్ళం. ఓకే. చిరంజీవి కాంపౌండ్ ఏమో చిరంజీవి గారికి ఎక్కువ చేస్తుంటుంది, మనం పిలవద్దు అనుకున్న హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. నన్నే నేను అక్కడ చేసేటప్పుడు ఏమమ్మా నువ్వేం బయటికి చేయగంట కదా మాకందరికి అని అలా కూడా అడిగారు. ఎవరండి చెప్పారు అలాగే ఉన్నా, వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నామంట కదా అని ఇలాగ అడిగిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఉన్నారు. నేను లేదండి అలాగే వాళ్ళు నన్నేమి అగ్రిమెంట్లో పెట్టుకోలేదే, ఎంతోమంది చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అలాగంతా ఏం లేదండి వాళ్ళని ఎందుకు చెప్తారని కూడా నేను గొడవపడి ఉన్నాను వాళ్ళతో. వాళ్ళ సినిమాలు వదిలేసాను, వాళ్ళు అడిగారు కాబట్టి. ఎందుకంటే లేనిది అడిగారు వాళ్ళు, నాకు నచ్చలేదు. వాళ్ళు అలా చేయలేదు కదా నన్ను, గీతా ఆర్ట్స్ వాళ్ళు ఎవరూ చేయలేదు అలాగా. పేరు చెప్పి అడిగేవాళ్ళు నన్ను, మీరు అగ్రిమెంట్లో ఉన్నారంట కదా మా అందరికి రావటం లేదు అని. నాకు అక్కడ కుదిరింది చేస్తున్నాను, డేట్లు కుదురుతున్నాయి చేస్తున్నాం. మీరు అడిగే డేట్లకి రాలేకపోతున్నాను ఒక్కొక్కసారి. అలాగని చాలా ఫేస్ చేశాను, చాలా ఫేస్ చేశాను, కష్టాలే పడ్డాను. మాస్టర్గా ఎంత పేరు వచ్చినా ఆ సైడ్ కూడా నాకు కష్టాలే. జాతకం ఉంది, సపోర్ట్ ఎవరు లేరు, సింగిల్ లేడీ, నేనే తెలుసుకోవాలి, నేనే చేసుకోవాలి అన్ని అలాగా.